వెళ్తున్నాము. సో అవే అయితే అస్సలు బాగాలేదు, రాళ్ళు ఇంకా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. వెనకాల మా చిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు. సో టెంపుల్ కదా అని చెప్పేసి హాఫ్ శారీస్ అయితే వేసుకున్నాను. సో మా వాళ్ళు వెతుక్కుంటున్నారు గృహ ఎక్కడ అని చెప్పేసి. ఇదైతే ఆటోస్ ఇలా వచ్చేయచ్చు. సో ఫైనల్లీ ఇదండి, చాలా అంటే చాలా కష్టపడి ఎక్కాము పైకి, చూడాలి ఉందో లేదో. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ పల్లికొండ. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటి రెడీ అయ్యి మళ్ళీ మీ ముందుకు వచ్చారనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు అయితే మేము పెద్దాపురం వెళ్తున్నాము. సో మరిడమ్మ తల్లిని దర్శించుకుని వద్దామని చెప్పేసి మమ్మీ అయితే మొక్కుకున్నారంట, కార్తీక్ హెల్త్ బాగాలేనప్పుడు. సో మళ్ళీ లాస్ట్ ఇంకా అయిపోతుంది కదా, మళ్ళీ అవ్వదు, మళ్ళీ శ్రావణం పనులు అవి స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి ఈరోజు అయితే వెళ్తున్నాము. కార్తీక్ కూడా తగ్గింది, మళ్ళీ స్కూల్కి పంపిస్తే మానిపించడానికి కూడా అవ్వదు కదా అని చెప్పేసి ఈరోజు మేమైతే వెళ్తున్నాము. అండ్ అలానే అత్తయ్య వాళ్ళ అమ్మాయికి కూడా హెల్త్ బాగాలేనప్పుడు మమ్మీ అయితే మొక్కుకున్నారంట. సో రెండు ఒకేసారి అయిపోతాయి కదా అని చెప్పేసి ఇప్పుడైతే వెళ్తున్నాము. అర్లీ మార్నింగే లేచాము, చక్కగా ఫ్రెష్ అయిపోయాము. సో బయట ఫుడ్ ప్రిపేర్ చేసి కన్నా ఇంట్లోనే చేసుకుని తీసుకెళ్తే మంచిది కదా అని చెప్పేసి ఇంట్లోనే వెజ్ బిర్యానీ అండ్ అలానే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే తీసుకుని వెళ్తున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ పాండవులు మెట్టు ఏదో ఉందంట, సో అది కూడా చూసుకుని అక్కడ కొంచెం ఏదో తినేసి వచ్చేద్దామని చెప్పేసి. మళ్ళీ లేట్ అయితే పిల్లలతో ఇబ్బంది కదా, బయటివి ఎలా ఉంటాయో ఏంటో, అసలు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి. సో వీలైనంత వరకు వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మీరు వెళ్తే మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేస్తే, లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ అలానే వెరీ వెరీ హ్యాపీగా ఉంది, మీ అందరి సపోర్ట్తో కార్తీక్ అయితే ఇప్పుడు క్యూర్ అయ్యింది. సో కంటిన్యూ ద బ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి, వచ్చేయండి నాతో పాటు. ఇలా అయితే మొత్తం ప్యాక్ చేసేసాను. బిర్యానీ ఒక దాంట్లో, కర్రీ ఒక దాంట్లో, రైతా అండ్ అలానే మజ్జిగ, వాటర్ బాటిల్స్, పిల్లలు తినడానికి ఒక యాపిల్, 2 ప్రొమోగ్రెనేట్స్ ఇలా అయితే నేను ప్లాన్ చేసి తీసుకెళ్ళాను. ఎలానో ఆటో పెట్టుకున్నాం కదా అని చెప్పేసి చెల్లిని వచ్చేసి మమ్మీ అయితే రెడీ చేస్తున్నారు. మేమైతే రెడీ అయిపోయాము. సో తను వచ్చేసి ల్యాబ్లో లాగిన్ అయిన తర్వాత వర్క్ చేసుకుంటూ అయితే రెడీ అవుతుంది. నేను వచ్చేసి చాలా అంటే చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను. అదే వాళ్ళ అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ తనది కూడా మొక్కు. సో మేము కూడా తనకి హెల్త్ క్యూర్ అయితే వస్తామని చెప్పేసి మమ్మీ నేను కూడా దండం పెట్టుకున్నాము. ఎనీవేస్ తనకి కూడా బాగుంది కదా అని చెప్పేసి. సో హాఫ్ అన్ అవర్ నుంచి ఆటో అతనైతే వెయిట్ చేస్తున్నారు. మేము 9:30కి అన్నాము, ఎగ్జాక్ట్లీ 9:30కి అలా అయితే వచ్చేసారు. ఇప్పుడైతే ఒక్కొక్కరు అయితే దిగుతున్నాము. అండ్ అనుకోకుండా కార్తీక్ బాగాలేదని చెప్పేసి అత్తయ్య కూడా వచ్చింది చూడడానికి. ఆ నెక్స్ట్ డే అత్తయ్య వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంది. సో ఎలానో టెంపుల్కి వెళ్తున్నాం కదా, అక్కడ నుంచి అప్పుడు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా దిగానని చెప్పేస్తే సరే అని చెప్పేసి అంది. సో ఆటోలో పాప చూసారా, లిప్స్టిక్ హ్యాండ్ బ్యాగ్ నుంచి తీసుకుని మరీ వేసుకుంది. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఫైనల్లీ పెద్దాపురం అయితే వచ్చేసాము. ఆటో దిగ్గానే ఫ్రెష్గా కనిపించే జీళ్ళు, సాగే జీళ్ళు, వీళ్ళు ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఫైనల్లీ అమ్మవారి టెంపుల్ చూసారా ఎంత నిండుగా ఉందంటే జనాలతో. ఎప్పుడూ అలానే ఉంటుంది ఈ మరిడమ్మ తల్లి టెంపుల్. సో మేమైతే చీర, జాకెట్, అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నాము. అతను వచ్చేసి అస్సలు ఖాళీ లేదు, ఒక 5 minutes వెయిట్ చేయండి అమ్మా అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే ఇస్తున్నారు. అండ్ మొన్న సండే అయితే అస్సలు లైను 1.5 kilometer వరకు ఉందంట. అక్కడ వాళ్ళు చెప్తున్నారు పిల్లలతో ఈరోజు బాగానే వచ్చారమ్మా అని చెప్పేసి. ఎక్కువ పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇంకా మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఇలా చాలామంది వచ్చారు. అండ్ అత్తయ్య ఒక సెట్, మేము ఒక సెట్, ఆంటీ ఒక సెట్ అయితే తీసుకున్నాము. ఫైనల్ మేమైతే ఒక 3 sets తీసుకుని లైన్లోకి అయితే వచ్చేసాము. అస్సలు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ఎనీవేస్ మేము దర్శనానికి 11:30కి మేము ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే 11:30కి మేము దర్శనంలో అయితే స్టార్ట్ అయ్యాము. సో ఎంట్రన్స్లోనే మాకు నామాలు అయితే పెడుతున్నారు. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలానే ప్రతి ఒక్కరూ పెట్టించుకున్నాం. పాప కానీ కార్తిక్ కానీ చాలా క్యూట్గా పెట్టించుకున్నారు. నిజంగా పాప ఒకసారి తిరుపతిలో పెట్టించుకున్నప్పుడు భయపడింది. బట్ బాగుంటుంది కదా బొట్టు పెట్టుకుంటే, ఒక చిన్న ఫీల్ అనేది వస్తుంది మనకి. అండ్ అలానే మేము వచ్చేసి 10 రూపాయల దర్శనానికి అయితే వెళ్ళాము. ఫ్రీ దర్శనం ఖాళీగానే ఉంది, కాకపోతే ఇంకా చాలా లైన్స్ ఉన్నాయని చెప్పేసి మేమైతే ఇలా వెళ్ళిపోయాము. నేను వీడియోస్ తీయడం చూసి చాలామంది అడిగారు, ఎందుకు అలా తీస్తున్నావు అని చెప్పేసి. ఎందుకు తీస్తాం చెప్పండి, ఏదైనా రీల్ చేసుకోవడానికి కానీ,
యూట్యూబ్లో పెట్టడానికి కానీ ఫొటోస్ కానీ ఎందుకు తీసుకుంటాము? ఏ మనుషులు ఏంటో నాకైతే అర్థం కాదు. బట్ ఎవరు కూడా మనకు అనవసరం, మన కోసం మనం తీసుకుంటున్నాము. సో అందరికీ భక్తితోనే వెళ్తాం. నేను లాస్ట్ గురు పౌర్ణమి రోజు కూడా చెప్పాను కదా ఇదే. అలానే ఉంటారు. ఆంటీకి అయితే లైన్లో నుంచుని దాహం వేసేసిందంట. అక్కడ వాటర్ ప్యాకెట్స్ కూడా సప్లై చేస్తున్నారు. సో వాటర్ అయితే మేము తాగేసాము. పాప అయితే చాలా దాహంగా ఉంది. పాల డబ్బా ఇస్తే అస్సలు తాగలేదు. ఫైనల్లీ ఎలాగోలాగా టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాము గుడి దగ్గరికి. అక్కడ వచ్చిన తర్వాత నిజంగా అదృష్టం అంటే మాదేనేమో. హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయించారండి. అమ్మవారి తలుపుల దగ్గరే అలా కూర్చున్నాము. అండ్ ఇక్కడే కోళ్ళు కూడా అమ్ముతారు. మనం ఒక 50 రూపీస్ 100 రూపీస్ మనం ఇచ్చేస్తే వాళ్ళు కోడి ఇస్తారు. అండ్ ఆ మేక కూడా మనం తీసుకోవచ్చు. వాళ్ళు మొక్కు చెల్లించేటప్పుడు మన డబ్బులు కూడా కలుపుతారు మేకపోతుని కొనేటప్పుడు. సో ఫైనల్లీ ఇక్కడ ఆషాఢ మాసంలో కావిళ్ళు కూడా తీసుకొస్తారంట. శ్రీ పెద్దాపురం మరిడమ్మ తల్లిని ఇంటి ఆడపడుచు కింద కొలిచి, సో ఆవిడికి అరటి పళ్ళు గల చీర, జాకెట్టు, పళ్ళు, చల్మిడి, ఎవరికి తోచింది వాళ్ళు గోల్డ్ కానీ సిల్వర్ కానీ అమ్మవారికి మొక్కుబడికి కానీ మెట్లు కానీ ఇలా తీసుకుని వస్తారంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, నిలబడి చాలాసేపు అయితే అలానే ఉన్నారండి. నిజంగా ఒక ఆవిడైతే తలమైన పెట్టుకుంది, ఒక ఆవిడైతే బింది జబ్బల మీద అయితే పెట్టుకున్నారు. మేమైతే కోడి అయితే తీసుకున్నాము. 50 రూపీస్ అంట కోడికి. అక్కడే ఇచ్చేసారు. మళ్ళీ అమ్మవారికి సమర్పించిన తర్వాత వాళ్ళకే వెళ్తాయి కదా. చెల్లి ఫైనల్లీ దర్శనం చేసేసుకుని అయితే వచ్చేసింది. దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్లోనే ఒక 5 మినిట్స్ కూర్చుని పులిహోర ప్యాకెట్స్ అయితే తీసుకుని ఆంటీ అయితే అందరికీ పంచిపెడుతున్నారు ప్రసాదం. ఫైనల్లీ బయటకు అయితే వచ్చేసాము. నిజంగా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. నైవేద్యం పెట్టిన తర్వాత మేమే ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. నిజంగా 2 కళ్ళు కూడా సరిపోవండి మనకి. అలా చూస్తే అమ్మవారిని నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తే అంత ఇదిగా ఉన్నారు. నిజంగా చూడాలి అంటే కనుక అదృష్టం ఉండాలని నాకైతే అనిపించిందండి. అసలు ఈ ఇయర్ వెళ్ళవేమో అనుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ డేస్లోనే వెళ్ళాము. ఈ ఇయర్ కూడా లాస్ట్ డేస్లోనే వెళ్ళాల్సి వచ్చింది. సో ఎలా అయినా మనకి చూడాలనిపిస్తే ఇంకా అమ్మవారు రప్పించుకుంటారు అనిపించింది నాకు. ఎనీవేస్ మీతో కూడా షేర్ చేశాను. కానీ విగ్రహం అయితే వీడియో తీయలేదు నేను. నాకే తీయాలనిపించలేదు. బట్ బయటకు వచ్చిన తర్వాత అయితే నేను తీసాను. అండ్ అలానే మా మమ్మీ చెప్తున్నారు ఇక్కడ చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. అమ్మవారు చాలా బాగున్నారు, చాలా నిండుగా ఉన్నారు. మాతో పాటు మీకు కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకున్నాము. మా అమ్మాయి ఛానల్ కూడా వెంటనే క్లిక్ అవ్వాలి అని చెప్పేసి కోరుకున్నానని చెప్పేసి చెప్తున్నారు. మేమైతే చాలా అదృష్టవంతులు, మేమే ఫస్ట్ అని చెప్పేసి. వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే అస్సలు నాయిస్ అయితే మామూలుగా లేదు. హారన్ సౌండ్స్ ఇవన్నీ కూడా అందుకే అన్మ్యూట్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు నెమలి ఇలా పైన పెడతారు కదా, వాళ్ళు డబ్బుల కోసమే అండి, అంతకు మించి ఏం లేదు. బట్ మనం వాళ్ళు ఏదైనా అనేస్తారేమో అని చెప్పేసి మనం వేసేస్తాం కదా. ఈసారి అయితే మేము అసలు ₹1 కూడా వెయ్యలేదు. ఎందుకో వెయ్యాలనిపించలేదు. సో ఒకరిద్దరు అయితే పర్వాలేదు, ఇంకా లైన్ మొత్తం వాళ్ళే ఉంటున్నారు. ఎవరికి వేయకపోతే వాళ్ళకే కోపం వస్తుందని చెప్పేసి ఇంకెక్కడైతే వెయ్యలేదు. అండ్ పైన గంపల పైన పెట్టుకుని వస్తున్నారు, వాళ్ళకు కూడా వెయ్యలేదు. అండ్ ఫైనల్లో ఒక 2-3 అయితే వేసాం. ఇంకా ప్రతి ఒక్కరు అలానే అడుగుతున్నారు. అండ్ ఇక్కడ వరలక్ష్మీదేవికి కావాల్సిన పీటలు కూడా అమ్ముతున్నారు. మేము బార్గెన్ చేసాము. వాళ్ళు 600 చెప్పారు, మేము 300కి అడిగాము. హాఫ్ ది అడిగాము. సో 400 500 తగ్గించను అన్నారు. సో సరే ఇంకా షాప్స్లో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము తీర్థం చూడడానికి. సో మమ్మీ వచ్చేసి ఈలోపు సమోసాలు అయితే తీసుకున్నాను, నాకు కూడా పెడుతున్నారు. ఏదైనా అమ్మ తినిపిస్తే ఆ తృప్తే వేరు కదా. నాకు చెల్లికి అత్తయ్య వాళ్ళ అమ్మాయికి కూడా తినిపించేసింది. అండ్ నేను కూడా తీసేసుకున్నాను. అక్కడ ఖర్జూరం జీడి తీసుకోవాలనిపించి అత్తయ్య అయితే తీసుకుంది. అండ్ అలానే ఇంకా ఎప్పుడు మీకు షేర్ చేసిందే కదా, నేను చాలాసార్లు వీడియోలో పెట్టాను. సో అందుకనే ఒక చిన్న క్లిప్ అయితే తీశాను, నాకు ఒక మెమరీ కింద ఉంటుందని. ఎప్పుడు మీకు ఒక మెమరీ నాకు ఒక మెమరీ అనేదాన్ని, ఈసారి అయితే నాకే మెమరీ కింద ఉండాలని నేను అనుకుంటున్నాను. బట్ మీతో కూడా షేర్ చేయాలని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను. దానికి కూడా మళ్ళీ నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా, గ్యాలరీలో పెట్టుకోవచ్చు కదా, వీడియో ఎందుకు అప్లోడ్ చేసావు, ఇలాంటి కామెంట్స్ వస్తాయని చెప్పేసి అక్కడ ఖర్జూరం జీళ్ళు వేసుకుని అతను అంటున్నారు, యూట్యూబ్ ఛానల్ మేడం మీది అని చెప్పేసి. అవునండి అంటే అయితే లింక్ చెప్పండి నేను కూడా చూస్తాను అని అన్నారు. సో సంతోషి పల్లికొండ అని చెప్పేసి చెప్తే ఆయన వెంటనే సర్చ్ చేశారు. ఓకే మేడం మేము చూస్తాం, రేపటి నుంచి మాకు తెలిసిన వాళ్ళకి
కూడా షేర్ చేస్తామన్నాము. సో అక్కడ నాకు ఒక జీడి కూడా ఇచ్చారు, నేనైతే తింటున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మమ్మీ వాళ్ళు పాపకి చిన్నవి పాపలు కొంటానని చెప్పేసి వెళ్ళారు. పాపకి యాక్చువల్లీ స్పెట్స్ కొనమన్నాను, స్పెట్స్ అయితే అసలు వద్దని పాడేసిందంట. ఇవి కీచెన్స్ కావాలి, పాప కావాలంటే ఇంకా కలర్స్ మంచిగా ఉన్నాయని చెప్పేసి మమ్మీ స్కై ఒకటి, పింక్ ఒకటి తీసుకుంది. ఒక్కొక్క డాలీ వచ్చేసి మాకు 50 రూపీస్ పడింది. 80 రూపీస్కి బార్గెన్ చేసాము, బట్ ఇవ్వలేదు. అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మనం వాళ్ళు ఎంత కాస్ట్ చెప్పినా మనకి 5 రూపాయలు తగ్గించిన అమ్మో మేము బేరం ఆడాము అని చెప్పేసి. నాలోనే మీకు కూడా ఫీలింగ్ వస్తుందా రాదా కామెంట్ చేసేయండి. ఆంటీ అయితే అలసిపోయి కూర్చుని పోయారు, అసలు రాలేను అన్నారు, బట్ పర్వాలేదు రండి అని చెప్పేసి సరదాగా తీసుకెళ్ళిపోయాము. మాది ప్రతి ఒక్కటి అనుకోని ప్రయాణం. చాలామందికి అనుకుని మేము ఆలోచించుకుని వెళ్తాం అనుకుంటారు, ఏం లేదండి. ఆటో కూడా మేము పొద్దుటే పెట్టుకున్నాము. సో ఏదో అమ్మవారి దయ వల్ల మేమైతే వెళ్ళిపోయాము. ఫైనల్లీ ఇక్కడ నుంచి పాండవులు మెట్ట దగ్గరికి అయితే వెళ్దాము అని చెప్పేసి అప్పుడే అనుకున్నాము మేము కూడా. అంటే మార్నింగ్ అనుకున్నాము, లేట్ అయితే మాత్రం వచ్చేద్దాం అనుకున్నాము. బట్ ఆటో అన్నయ్యని అడిగితే తీసుకెళ్తాను, ఇక్కడ దగ్గరే కదా, ఎలానో వచ్చారు కదా అని చెప్పేసి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. పాప అయితే డాలీస్ అస్సలు వదలను కూడా వదలలేదు. కార్తీక్ అడిగాడు, చెల్లమ్మ నాది ఇస్తావా అని చెప్పేస్తే నాది అని చెప్పేసి అంది. నిజంగా చాలా అంటే చాలా బాగా ఉంచుకుంది. ఈరోజు ఫ్రాక్ కూడా ఎప్పుడు వేసినా గుచ్చుకుపోతుంది, తీసే అన్న ముక్కే వస్తుంది, కానీ ఈసారి చాలా క్యూట్గా అయితే ఉంచుకుంది. ఫైనల్లీ పాండవులు మెట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు తెలుసా, మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా? అయితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసేయండి. నేనైతే ఇది 3rd టైం అనుకుంటా. ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళాను కానీ దర్శనం అవ్వలేదు, వచ్చేసాము. సెకండ్ టైం మేము కోలటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ గార్డెన్ పార్టీ అయితే చేసి ఒక దేవుడి దర్శనం ముందు ఒక 2 కోపులు అయితే వేసాము. సో ఫైనల్లీ మా మమ్మీ అయితే ఎక్కలేక ఎక్కుతున్నారు, ఆంటీ అయితే ఎక్కేశారు. ఫైనల్లీ మా మమ్మీకి నువ్వు ఎక్కగలవు మమ్మీ అంటే ఎంత హుషారుగా ఎక్కారు అంటే, తర్వాత చెల్లి అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా వచ్చేసారు. ఏదేమైనా మన ఫ్యామిలీతో వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. పాప వచ్చేసి ఇక్కడ అమ్మాయ అనుకుంటూనే వస్తుందండి, లేకపోతే ఓం అనుకుంటూ వస్తుంది. కార్తీక్ అయితే అలసట లేకుండా ఎక్కేశాడు. మేము వచ్చేసి కొంచెం ఆవేశపడ్డాము. యాక్చువల్లీ ఘాట్ రోడ్ ఏదో ఉందంట, ఆటో ఎక్కదని చెప్పేసి మేమైతే స్టెప్స్ ఎక్కేసి అయితే వచ్చేసాము. సగం స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అక్కడ దర్శించుకుని ఫైనల్లీ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఈచ్ పర్సన్కి 20 రూపీస్. అండ్ అలానే ఇక్కడ గృహ కూడా ఉంది, అది కూడా మీతో షేర్ చేస్తాను. టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. సూర్యనారాయణ మూర్తి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ, సో అది కూడా దర్శించుకున్నాము మేము. తర్వాత వచ్చేసి విఘ్నేశ్వర టెంపుల్, గోపాల్ స్వామి టెంపుల్, ఇలా ఇంకా ఉన్నాయి. అండ్ అలానే వెంకన్ బాబు టెంపుల్, ఇవన్నీ కూడా చిన్నగా అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను, వచ్చేయండి. నిజంగా ఈ ప్లేస్కి రాకపోతే కనుక ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా ఇలాంటి టెంపుల్కి నేనైతే ఎప్పుడు రాలేదు. వచ్చిన హడావిడిగా వెళ్ళిపోవడం. ఈసారి అయితే ఎక్కువసేపే ఉన్నాము. అండ్ అలానే ఇక్కడ తులాభారాలు కూడా చేస్తారంట, పిల్లలకి పట్కి బెల్లం ఇవన్నీ కూడా తోస్తారంట. ఇప్పుడు నేను చూపించేది టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. నిజంగా చాలా బాగుంది. ఫైనల్లీ టెంపుల్ మొత్తం చూసేసారు కదా, ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లోనే ఉంది విఘ్నేశ్వర టెంపుల్. సో నేనైతే బ్యాక్ సైడ్ నుంచి రావడం వల్ల మీకు లాస్ట్లో అయితే షేర్ చేయగలిగాను. అండ్ డోర్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నాయి. మేము వచ్చేసి ఆ టైంకి మేము ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడికి ఒక 5 minutes జర్నీ ఉంది. సో తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 1:45 అలా అయ్యింది. మేము స్టెప్స్ అన్నీ ఎక్కి టికెట్స్ తీసుకునేసరికి సో క్లోజ్లో ఉన్నాయి. బయట దర్శనం అయితే చేసేసుకున్నాం. నిజంగా గోల్డ్ టెంపుల్ కూడా ఇంత లుక్గా అయితే ఉండదేమో. ఈ విగ్రహాల నేమ్స్ అయితే నాకు అస్సలు తెలీదు. ఆంటీ వాళ్ళని మమ్మీ వాళ్ళని అడిగాను, వాళ్ళు చెప్పారు, కానీ నాకైతే అంత ఐడియా లేదు. మీ ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. చెల్లి వచ్చేసి ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తుంటే మా మమ్మీ వాళ్ళు ముందుకైతే వెళ్ళిపోయారు గృహ దగ్గరికి. సో ఫైనల్లీ చూసేద్దాం నాతో పాటు. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందో లేదో ఈసారైనా ఇప్పుడైనా కామెంట్ చేస్తే మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది, మీతో పాటు నాకు కూడా మంచి జరుగుతుంది. ఏ వీడియో పెట్టినా ఎలాంటి రెస్పాన్స్ ఉండట్లేదండి. చాలా ఓపికగా చాలా కష్టపడి నేను
తీస్తున్నాను. నా కష్టానికి ఫలించైనా మీరు లైక్స్ కొడతారని నేనైతే ఈ వీడియోలో మనస్ఫూర్తిగా అయితే ఇంకా నేను చెప్పదలుచుకున్నాను. ఎనీవేస్ వాచ్ ఓవర్స్ అయితే నాకు యూట్యూబ్ నుంచి పోలేదు, బట్ ఉన్నాయి, ఎప్పుడు పోతాయో కూడా తెలీదు. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి గృహకి మార్గం. సో మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. చూపించాను కదా గృహకి మార్గం అని చెప్పేసి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. మీకు కూడా షేర్ చేస్తాను. ఫైనల్లీ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఎవ్రీ ప్లేస్ మీకు షేర్ చేస్తానని అనుకుంటున్నాను. మమ్మీ వాళ్ళు అయితే ఫస్ట్ వెళ్తున్నారు, సో నేను కూడా వెళ్తున్నాను. గృహ ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలీదు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు నేనైతే వెళ్ళలేదు, కార్తీక మాసం వెళ్తున్నాము. సో అవే అయితే అస్సలు బాగాలేదు, రాళ్ళు ఇంకా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. వెనకాల మా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారు. సో టెంపుల్ కదా అని చెప్పేసి హాఫ్ శారీస్ అయితే వేసుకున్నారు. సో మా వాళ్ళు వెతుక్కుంటున్నారు గృహ ఎక్కడ అని చెప్పేసి. ఇదైతే ఆటోస్ ఇలా వచ్చేయచ్చు. సో ఫైనల్లీ ఇదండి, చాలా అంటే చాలా కష్టపడి ఎక్కాము పైకి. చూడాలి ఉందో లేదో. ఇతనైతే పాపనైతే అస్సలు వదలలేదు, మాతో పాటు వచ్చారు దర్శనానికి. సో మా తమ్ముడైతే ఉన్నాడు, ఎక్కడ తీసుకెళ్ళిపోతారో ఏమో అని చెప్పేసి. సో వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు. ఏమైంది అంటే గృహ అయితే అస్సలు బాగాలేదు, చాలా భయంకరంగా ఉంది. గబ్బిలాలు అవి ఉన్నాయి, పాములు కూడా ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. నేనైతే అసలు రిస్క్ చేయదలుచుకోలేదు. వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తున్నారు, పెద్దవాళ్ళు అంటోళ్ళు. మా మమ్మీ, ఆంటీ వాళ్ళు, చెల్లి వాళ్ళు వెళ్తానన్నారు, బట్ నేనైతే వెనక్కి వచ్చేసాను. నేను వెనక్కి వచ్చేసాను. నువ్వు చెప్తున్నాడు, అక్క వెళ్ళక్క, యూట్యూబ్ అంటున్నావు, నువ్వు తీయాలి కదా అని చెప్పేసి. మన ప్రాణం ఉంటేనే యూట్యూబ్ ఉంటుందిరా అని చెప్పేసి నేను చెప్పాను. సారు నాకు అంత డేర్ అండ్ డాష్ లేదు కదా. సో అసలు గబ్బిలాలంటే భయం నాకు, అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. కుక్కలు కూడా ఉన్నాయంట. సో ఎప్పుడో మేము ఒక 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు కోలాటంకి వచ్చాము. అక్కడ ఇప్పుడు గార్డెన్ పార్టీ అయితే పెట్టుకున్నాము అప్పుడు. సో అప్పుడైతే వెళ్ళాను. ఇప్పుడు అంత ఓపిక లేదు, ఇంకా ఎండ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. పిల్లలు కూడా అసలు కోఆపరేట్ చేయట్లేదు. సో అందుకని చెప్పేసి మేమైతే బయటకు వచ్చేసాము. ఇప్పుడు లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. వచ్చేయండి. నేనైతే ఫైనల్లీ చాలా అంటే చాలా నీరస పడిపోయాను. పాప అయితే చాలా యాక్టివ్గా ఉంది, బట్ ఫ్రాక్ అయితే దానికి గుచ్చుకుపోతుంది. సో నీ బొమ్మలు చూపించు వాగ్దేవి. నీవా? నచ్చాయా నీకు? నాకు ఇస్తావా? ఎవరు కొన్నారు చెప్పు? పాప పిన్ని కొందా నీకు? బాగుందా? ఫైనల్లీ ఆటోనికి కాల్ చేసి నువ్వు వచ్చాయన్నయ్య, మేము ఇంక స్టెప్స్ దిగి ఓపిక లేదు అంటే పాపం వచ్చేసారు. సో ఇప్పుడు వచ్చేసి టైం 3 అయితే అవుతుంది. ఇంకా గృహకి వెళ్ళలేదు కాబట్టి ఈ టైంకైనా బయటకు వచ్చాము. గృహకి వెళ్ళి ఉంటే మేము వచ్చేసరికి 4 అయిపోదురు. ఎనీవేస్ చాలా అంటే చాలా మంచిగా సేఫ్ సైడ్ తెచ్చుకున్నాము. లంచ్ వచ్చేసి కొంచెం వెజ్ బిర్యానీ కర్రీ వేసేసి నేనైతే ఫటాఫట్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే అందరూ అలసిపోయి ఉన్నారు. అందరూ అలసిపోతే ఎవరు పెడతారు చెప్పండి తినడానికి? ఎవరో ఒకరు యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నేనైతే అందరికీ ప్లేట్స్లో అయితే పెట్టేసుకున్నాము. ప్లేట్స్ వచ్చేసి యాక్చువల్లీ ఇంటి దగ్గర మర్చిపోయాము. సో దారిలో తీసుకున్నాము. దాంతోడు థమ్స్అప్ డ్రింక్ బాటిల్ ఒకటి దర్శనం అయిన తర్వాత ఒకటి తాగాము. తర్వాత ఇక్కడికి ఒకటి తెచ్చుకున్నాము. ఇంకా వస్తూనే ఉన్నారు జనం. యాక్చువల్లీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అంట. జనాన్ని చూసి 20 రూపీస్ అని చేసేసారేమో అని పక్క వాళ్ళు వీళ్ళు అంటున్నారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు 10 రూపీసే ఉంది టికెట్, ఇప్పుడు 20 రూపీస్ అలా ఇలా అనుకుంటున్నారు. ఏదేమైనా మనం చూసేసాము, వచ్చేసాము, అయిపోయింది. ఆటోస్ అయితే వచ్చాయి, చాలామంది వెళ్తున్నారు. అండ్ మేమైతే ఇక్కడ తినేస్తున్నాము. తిన్న వెంటనే ఇంకా లేట్ చేయకుండా బయలుదేరిపోవాలి. వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో షూట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అండ్ అలానే మరిడమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకోవాలి కదా. సో అది కూడా ఆటోలోనే అనుకున్నాం మమ్మీ నేను, ఇంకా ఎప్పటికప్పుడు అయిపోవాలి కదా, ఇప్పటికీ చాలా లాంగ్ అయిపోయింది అని చెప్పేసి. అండ్ అలానే ఇంకా శ్రావణం పనులు కూడా స్టార్ట్ చేసేసుకోవాలి కదా. ఫైనల్లీ పాప తెచ్చిన డాలీస్ అయితే అక్కడ తగిలించాము. ఇమ్మని చాలా ఏడ్చింది, బట్ పడుకునేటప్పుడు అయితే ఇచ్చేసాము. నైట్ కూడా మేము శనగపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. సో పప్పు కూడా గ్రైండ్ చేసేసారు మమ్మీ. ఫ్రెష్ అయిన తర్వాత వాటర్లో వేసి చెక్ చేస్తే బూరెలు అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందంట. అండ్ నేను వచ్చేసి ప్రశాంతంగా అయితే పూజ చేసేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత ఈలోపు మమ్మీకి కిచెన్లోకి నేను హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళాను. అప్పటికే మమ్మీ అత్తేసరి అయితే వేసేసారు. అండ్ బూరెలు కూడా పిండి అది కలిపేశారు.
యాక్చువల్లీ ఎప్పుడు కూడా మేము బెల్లం చెదుక్కొట్టుకుని వేసుకుంటాం. ఈసారి పాకం పట్టి వేసాము, చాలా పర్ఫెక్ట్గా క్విక్గా కూడా అయిపోయాయి. సో ఇప్పుడు వచ్చేసి పూర్ణం నేను కార్తీక్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. కార్తీక్ చాలా అంటే చాలా రౌండ్గా చేశాడు. నేను 4 చేస్తే వాడు ఒక్కటి చేసినా చాలా పర్ఫెక్ట్గా చేశాడు. మా మమ్మీ వచ్చేసి మా మనవడి బాగా చేస్తున్నాడు, నువ్వేం చెయ్యట్లేదు అని చెప్పేసి వాడిని పొంగించింది. అండ్ మా మమ్మీ బూర్లు వేసేటప్పుడు ఒక్కొక్క కుండ వాడు వేసేవాడు, అది కూడా మీతో షేర్ చేస్తాను రండి. చూడండి ఇక్కడ చక్కగా ఒక్కొక్కటి అలా వేస్తుంటే మా మమ్మీ తీసి ఆయిల్లో అయితే వేసేస్తున్నారు. ఫైనల్లీ బూర్లన్నీ ఒకే సైజ్ అయితే రాలేదు ఈసారి, బట్ పర్వాలేదు బాగా వచ్చాయి. చాలా అంటే చాలా స్మూత్గా మెత్తగా అయితే ఉన్నాయి. అండ్ బూర్లన్నీ ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి అయితే సపరేట్గా పెద్దవి కొంచెం తీసేసి ఫస్ట్ మేము నైవేద్యానికి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ నీట్గా అయితే మార్నింగ్ అయితే వాష్ చేసేస్తాను మొత్తం. సో నేను బయట అయితే వాష్ చేసి ఇలాగా 9 గీతలు పెట్టుకుని అటు ఇటు. సో ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ఇదే ముగ్గు ఫాలో అవుతున్నాము. నైవేద్యానికి అఫ్కోర్స్ ఇదే ముగ్గు పెట్టుకుంటాము కదా. సో ఎప్పుడు మమ్మీ చేసేవారు, ఇంకా వెళ్ళైన దగ్గర నుంచి నేనే చేయడం అలవాటు అయిపోయింది. అండ్ అక్కడే ఉన్న మట్టి రాళ్ళు కూడా చేసుకుంటాం కదా, ఒక 3 రాళ్ళు చేసుకుని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని దారపు ఉండ మనం ఎన్ని అనుకుంటే అన్ని 9 కానీ 3 కానీ 11 కానీ 5 కానీ ఇలా వేసేసాము. నేనైతే 9 దారం ఉండలు అయితే పెట్టేశాను, ఫ్లవర్ కూడా పెట్టేశాను. ఒక గ్లాస్తో కానీ ఇత్తడి చెంబుతో కానీ మనం వాటర్ పెట్టుకుని అందులో రూపాయి కాయిన్ పసుపు కుంకుమ అక్షంతలు వేసి అక్కడ పెట్టాలి. వేప కొమ్మలు ఉంటాయి, అవి కూడా పెట్టుకోవచ్చు. మాకైతే అవైలబుల్గా లేవు అని చెప్పేసి నేను ఉత్తి వాటర్ అయితే పెట్టేశాను. అండ్ అలానే ఒక ప్లేట్ తీసుకుని ఒక ప్లేట్లో అత్తేసర బెల్లం నెయ్యి వేసి బూర్లు కూడా పెట్టేశాను. మమ్మీ వచ్చేసి పసుపు అదే రాసేసారు కోడికి. కోడి తింటాను కానీ పట్టుకోవడానికి చాలా భయం అండి. సో ఫైనల్లీ నైవేద్యం అయితే అయిపోయింది. పాప వచ్చేసి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది, ఇంకా తీసుకురాలేదు. మేము వచ్చేసి ఇలా పెట్టుకున్నాం నైవేద్యం. మీరు ఎలా పెట్టుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ అలానే వీడియో అయితే ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.